స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రేపల్లె మండలంలో మనకు మొత్తం 48,900 మంది ఓటర్స్ ఉన్నారు. ఎస్ఐఆర్లో భాగంగా ఇప్పటి వరకు 33,367 మంది ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళు బిఏలోకి ఇచ్చి డిస్టిలేషన్ చేయడం జరిగింది. ఇది మొత్తం చూసుకుంటే మనకి 68.24% మనకి ఇప్పటి వరకు డిస్టిలేషన్ తీసాం. ఇంకొంతమంది ఇంకా మనకి రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఫామ్స్ తీసుకుంటున్నాం. ఇది మనకి 14 లోపు ఎవరైతే మన ఎలక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని కూడా బిఎల్ఓస్కి ఇచ్చి వాళ్ళు డిస్టిలేషన్ చేసుకోవాలి. డెత్ ఉంటే డెత్ అని పెట్టి ఈ బిఎల్ఓలు వాళ్ళు యాప్లు చేస్తారు. ఈ డెత్ సర్టిఫికేట్ ఉంటే కూడా వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో డెత్ సర్టిఫికేట్ బిఎల్ఓ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కొంతమంది ఈ పర్మనెంట్ మైగ్రేషన్స్ ఉంటారు, కొంతమంది వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర 3 బిఏలు అనేవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికి 3 టైమ్స్ వస్తారు. 3 టైమ్స్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా విట్నెస్ సంతకాలు తీసుకొని ఆ 3 టైమ్స్ విజిట్ ఫామ్ కూడా వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఇంకెవరైనా కూడా డూప్లికేట్స్ ఓటర్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మన రేపల్ల మండలం కొంతమంది ఓట్లు ఉన్నాయి, అలాగే దూర ప్రాంతాల్లో అలాగే పక్క మండలాల్లో కూడా ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైతే ఓటు కావాలో వాళ్ళు ఏం చేస్తారంటే మా పలానా దగ్గర ఓటు ఉంది అక్కడే ఉంచుకుంటాం అంటే కనుక వాడు ఎక్కడైతే ఓటు ఉన్నారో వాళ్ళ పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ చెప్తే ఇక్కడ ఆల్రెడీ ఎన్రోల్ అనే ఆప్షన్ కింద బిఎల్ఓ నమోదు చేస్తారు. ఇంకా మనకి ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా కొంతమంది ఇంకా ఇవ్వాల్సి ఉంది. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా కూడా ఆ బిఎల్ఓ కన్సర్న్ బిఎల్ఓ కాంటాక్ట్ అయ్యి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చి డిజిటలైజేషన్ చేసుకుంటే వీళ్ళన్నీ కూడా మనకి రేపు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో వీళ్ళ పేరు నమోదు అవుతూ ఉంటాయి. తర్వాత అబ్జెక్షన్స్ ఉంటే కూడా తర్వాత మన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ మీద అబ్జెక్షన్స్ తీసుకొని వాళ్ళకు కూడా ఓటు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. రేపల్లె మరియు నిజాంపట్నంలోని రైతు సోదరులందరికీ కూడా వ్యవసాయ శాఖ వారి సమాచారం. ముఖ్యంగా ఏదైతే ఈ సంవత్సరం మనం అందరికీ కూడా అనుకున్నట్టు ఎల్నినో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పుడు మనం ముందస్తుగా ఏంటంటే ఈ పచ్చిరొట్ట ఎరువుల్లో భాగంగా పిఎండిఎస్ విత్తనాలని రైతులందరూ కూడా సాగు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మనకి పచ్చిరొట్ట విత్తనాలైనటువంటి జీలుగా, జరుము, పిల్లి పెసర వేసినట్లయితే ఏదైనా ఒక పంట వేసుకున్నప్పుడు ఆ పంటకు సంబంధించిన పోషకాలు మాత్రమే భూమికి అందుతాయి. అదే 20 రకాల నుంచి 25 రకాల వరకు కూడా పిఎండిఎస్ విత్తనాలని మిక్సింగ్ చేసుకొని వేసుకొని అలా 35 నుంచి 45 రోజుల దశలో పూత దశలో కానీ వాటిని కలిగి దున్నడం వలన భూమికి అన్ని రకాల 26 రకాల మొక్కల్లోని మొత్తం పోషక విలువలు మరియు న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఏదైతే ఎన్పికేతో పాటుగా మైక్రో న్యూట్రియంట్స్ కూడా అన్ని సూక్ష్మ ధాతువులు కూడా అందుతాయని చెప్పేసి తెలియపరుస్తున్నాం. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎండిఎస్ విత్తనాలని వ్యవసాయ శాఖ వారి దగ్గర మరియు ఏపీసీఎన్ఎఫ్ నేచురల్ ఫార్మింగ్ చేసే వారి దగ్గర కూడా ఉన్నాయి. కేజీ 100 రూపాయల వరకు కూడా ఉన్నాయి. దయచేసి అందరూ కూడా ఈ విత్తనాలని తీసుకొని 45 రోజుల దశ వరకు కూడా ఈ సంవత్సరం కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది, కావున వేసుకున్నట్లయితే మీ యొక్క పొలాలలో సారం పెరుగుతుంది. అలాగే ఎక్కడైతే చౌడు పొలాలు ఉన్న దగ్గర కూడా ఈ పిఎండిఎస్ విత్తనాలను వేసుకోవాలని తెలియపరుస్తున్నాము. ఈ రీసెంట్ గా ఈ పిఎం కిసాన్ కి మరియు అన్నదాత సుఖీభావుకి సంబంధించి చాలా మంది రైతులకి అమౌంట్ పడలేదని చెప్తా ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల పిఎం కిసాన్ వచ్చేసి 2019 ఫిబ్రవరి 1వ తారీఖు ముందు ఉన్న పొలాలకు మాత్రమే పడుతుందని, తర్వాత ఎవరైతే పొలాలు ఉన్నాయో వారికి ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది పడదు. అలాగే అన్నదాత సుఖీభావుకు సంబంధించి మనం అందరికీ కూడా చాలా మందికి నో ల్యాండ్ నో డేటా ఫౌండ్ అని వస్తుంది. నో ల్యాండ్ అనేది ఆ రైతు యొక్క డిజిటల్ సిగ్నేచర్ మిస్ అయినప్పుడు కానీ అతని ఆధార్ లింకింగ్ ఫెయిల్ అయినప్పుడు కానీ అలా జరుగుతుంది. కావున రైతులందరూ కూడా వాళ్ళ యొక్క పొలానికి ఆధార్ లింకేజ్ ఉందా, డిజిటల్ సిగ్నేచర్ ఉందా అనేది వెరిఫై చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. మరీ ముఖ్యంగా ఈ కొన్ని రీసర్వే చేసిన గ్రామాల్లో డిజిటల్ సిగ్నేచర్స్ అన్ని కూడా మిస్ అయినాయి, కావున రెవెన్యూ వారిని సంప్రదించి డిజిటల్ సిగ్నేచర్ ని చేయించుకోవాల్సిందిగా తెలియపరుస్తుంది. గత సంవత్సరంలో కౌలుకి తీసుకొని ఈ సంవత్సరం కూడా చాలా మంది కూడా కౌలుకి తీసుకుంటున్నారు. కానీ వారు ఎవరైనా కూడా కౌలుకు తీసుకున్న రైతులు కౌలు రైతు కార్డు అనేది అప్లై చేయటం లేదు. దాని వలన ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నిటిలోనూ అర్హులుగా ఉండట్లేదు. కావున ప్రతి ఒక్క రైతు ఎవరైతే కౌలు రైతు చేస్తున్నారో వాళ్ళు కౌలు రైతు కార్డుకి అప్లై చేసుకొని ఏపీ ఎయిమ్స్ 2.0 యాప్లో నమోదైన వారికి మాత్రమే ఎరువులు యూరియా మరియు డిఏపి ఇవ్వటం జరుగుతుంది.
ఎక్కడైనా కూడా ఏ రిటైల్ షాప్‌లో అయినా గానీ సొసైటీలు, జీడీసీఎంఎస్‌లు మరియు రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు కావాల్సిన వారు తీసుకోవాలి. యూరియా, డీఏపీ అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏపీఎంసీ యాప్‌లో వారి యొక్క వివరాలను నమోదు చేసుకొని సరిచేసుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాము. కౌలు రైతు కార్డు వ్యాలిడిటీ 11 నెలలు మాత్రమే ఉంటది. సీసీఆర్‌సీ కార్డు. కావున మీరు గతంలో తీసుకున్న కౌలు రైతు కార్డులన్నీ కూడా ఎక్స్‌పైర్ అయినయి. మీరు తొందరగా ఇప్పుడు రెవెన్యూ వారిని మరియు వ్యవసాయ శాఖ వారిని సంప్రదించి కౌలు రైతు కార్డు అనేది అప్లై చేసుకొని ఏపీఎంసీ యాప్‌లో నమోదు కావాల్సిందిగా తెలియపరుస్తున్నాం. అలాగే ఎవరైతే సొంత రైతులు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్‌కి ఎలిజిబిలిటీలో కొంతమందికి రావట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వారిని గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ ఏపీఎఫ్ఆర్‌లో నమోదు కాని వారు ఉన్నారు. దయచేసి ఎవరైనా సొంత రైతులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ఏపీఎఫ్ఆర్ లో నమోదు కావాల్సిందిగా తెలియపరుస్తున్నాము. ఏపీఎఫ్ఆర్‌లో నమోదు కాని యెడల ఏ విధమైనటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించిన పథకాల్లోనూ మరియు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పథకాల్లో అనర్హులుగా ఉంటారు. కావున ఏపీఎఫ్ఆర్ కొరకు వ్యవసాయ శాఖ వారిని, విఏని మరియు ఎంఏఓని మండల వ్యవసాయాధికారిని సంప్రదించి ఏపీఎఫ్ఆర్ రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. ధన్యవాదములు. నమస్కారం. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రేపల్ల సబ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖ మంత్రులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి ఆదేశానుసారం ఈరోజు బ్లడ్ బ్యాంక్ కార్యాలయంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రేపల్ల 26వ వార్డులో నష్టపోయిన కొలుసు సాంబశివరావు గారికి, అలాగే నగరం మండలం కట్టవ గ్రామస్తులు షేక్ షంషాద్ వారి కుటుంబ సభ్యులకి ఈరోజు మనం రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారికి బాపట్ల రెడ్ క్రాస్ సొసైటీ వారి సహాయ సహకారంతో మనకి రిలీఫ్ పెట్టిలు వచ్చింది. వాటిని ఇవాళ మనం అందించడం జరుగుతుంది. అగ్ని ప్రమాదం కానీ వరదల్లో కానీ ఎప్పుడైనా సరే ప్రమాదాల్లో జరిగినప్పుడు రెడ్ క్రాస్ ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది. రెడ్ క్రాస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, రక్తదానం, బ్లడ్ బ్యాంకులతో పాటు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులతో పాటు హెల్త్ క్యాంపులు కాకుండా ఇంకా రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ క్యాంపులు కానీ అనేక రకాల వైవిధ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు స్టేట్ రెడ్ క్రాస్ నుంచి మనకి రిలీఫ్ పెట్టరు త్రూ బాపట్ల రెడ్ క్రాస్ ద్వారా మనకి రేపటికి వస్తుంది. కాబట్టి ఈ సహాయాన్ని అందుకుంటున్న వారందరూ కూడా మనం ఎప్పుడు కూడా రెడ్ క్రాస్ గుర్తుంచుకోవాలి. అలాగే మనకి రాబోయే కాలంలో ఇంకా రెడ్ క్రాస్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు ఇంకా జరుగుతాయని కూడా తెలియజేస్తాం. ఇదిగో టార్పాలను వంట పాత్ర సెట్, ఇది టార్పాలు 3 వేరే దేశాలు, ఇక్కడే కాదు ఎన్ని పారినాయి. ఇంట్లో చాలా ఎక్కువైన సాగుతుంది వ్యాపారం. రెడ్ క్రాస్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, చట్టం వచ్చి ఇవ్వాలంటే కష్టం. అందుకని చేస్తున్నాను. తర్వాత మీకు జాగ్రత్త వాడబడి మంచి విలువైన సాగును మీకు ఇంకా ముందుగా ఎవరు ఉంటే మళ్ళీ మీకు సహాయం చేస్తాను.